కర్నూలు జిల్లా దేవనకొండలో విస్తృతంగా ఎన్నడూ లేని విధంగా 5 లక్షలకు పైగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు వలసలు వెళ్లిన ప్రభుత్వం పాలకులు కరువు పట్ల, ఉపాధి పట్ల, వలసల పట్ల స్పందించడం లేదని, కరువు లేదు, వలసలు లేవు అనే పద్ధతిలో ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక సిఎల్ఆర్సి భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం కరువు విలయతాండవం చేసిందని, ఎప్పుడు లేనంతగా అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే వలసలు మొదలయ్యాయని, ఆయన కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా గ్రామాలు ఖాళీ అవుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహించున్నారని విమర్శించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక ఆదాయం కోసం వలస వెళ్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పాలకులు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఎంత వేతనం ఇస్తున్నారో ఒకసారి విచారించుకోవాలని, పెరుగుతున్న ధరలు, అవసరాలు కుటుంబాల పెనుభారంగా మారుతున్నాయని, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి నెలలు తరబడి బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు పని దినాలు కనిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో యావత్ కుటుంబాలను తీసుకొని పొట్ట చేత పట్టుకుని పోతున్న పేద ప్రజానీకంకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో తమ తల్లిదండ్రులతో పాటు వందలాది మంది విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి వలస వెళ్లిపోతున్నారని, సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్న జ్ఞానం ప్రభుత్వంకు, పాలనకు రాకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల రీత్యా వ్యవసాయ పనులు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజానికం మొత్తం సుదూర ప్రాంతాలకు కొలుసులు పోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజానికానికి చిన్నకారు రైతులు, మధ్యతరగతి కుటుంబాల రైతులు కూడా కర్నూలు ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ పనులు లేకపోతే ఉపాధి హామీ పథకమే జీవనాధారం ప్రాంతంలో. అట్లాంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఉపాధి హామీలో పనిదినాలు కోత పెట్టి, ఉపాధి హామీలో బడ్జెట్లో కూడా మొన్న కేంద్ర బడ్జెట్లో కోత పెట్టి ఇప్పటికీ జిల్లాలో దాదాపు 10-12 వారాలుగా పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా ప్రజల్ని అర్ధాగంత చంపేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా ప్రజలకు కనిపిస్తూ ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పనిదినాలు పెంచాలని కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వాలని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ రెండూ కూడా పలకరించే పద్ధతి లేదు, స్పందించే పద్ధతిలో లేదు. రేపు ఎన్నికలకు వాళ్ళ దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతారని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజానికానికి కనీసం తిండి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉంటే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పడం కోసం ఏ ముఖం పెట్టుకొని పోతారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అందుకోసమే కర్నూలు జిల్లాలో ఇప్పటికే సుదూర ప్రాంతాలకు దాదాపు లక్షలాది మంది వలసలు పోయినారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మా